ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఎగిరిపోయినట్టు ఇవి కనుక మీ డైట్లో యాడ్ చేసుకున్నారంటే మీ లైఫ్లో బీపీ షుగర్ అనేది లేకుండా పోతుంది. కనీసం వారానికి 1-2 సార్లైనా ఈ అండుకొర్రల్ని తినడానికి ట్రై చేయండి. అండుకొర్రలతో అన్నం చేసుకుని తినడానికి బాగోదు, తినబుద్ధి కాదు అనుకుంటే కనుక ఇడ్లీలు దోశలు కూడా చేసుకోవచ్చు. మరి ఇడ్లీలని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసి మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్లోకి 2 కప్పుల అండుకొరల్ని వేసుకొని కడిగి 7-8 గంటలు నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్లోకి 1 కప్పు మినపగుళ్ళు వేసేసుకొని వాటిని కూడా కడిగేసుకొని 7-8 గంటలు నానబెట్టుకోవాలి. మీకు ఫుల్గా డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే వీడియో పైన యారో మార్క్ ఉంటుందండి, రిలేటెడ్ వీడియో అనేసి, అక్కడ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా 7-8 గంటలు నాన్న వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని కన్సిస్టెన్సీ చూసుకుంటూ నీళ్లు వేసేసుకొని బాగా మెత్తగా స్మూత్గా బ్యాటర్ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా పులియడానికే పెట్టేసుకుందాం. ఇడ్లీలు దోశలు అంటే చాలా ఈజీగా తినేస్తారు కదా, అందుకే ఈ విధంగా ఇడ్లీల రూపంలో అయితే తీసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. పొద్దున కల్లా పిండి చక్కగా ఫర్మెంట్ అయి ఉంటుంది. ఒకసారి నిదానంగా బాగా మిక్స్ చేసుకొని ఒక పావు కప్ అంతా బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఇక్కడ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మనకి రవ్వ లాగా వస్తాయి అన్నట్టు ఇడ్లీలు, లేదంటే కొద్దిగా మెత్తగా ఉంటాయి. మెత్తగంటే పిండిగా ఉండవండి, బాగానే ఉంటాయి కానీ రవ్వగా ఉండవు. ఈ విధంగా రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకొని ఇడ్లీ స్టాండ్లోకి బ్యాటర్ వేసేసుకొని ప్లేట్లను సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10-12 నిమిషాలు స్టీమ్ చేశారంటే చక్కగా అండుకొరలతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. మరి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ సాంబార్ దేంతో అయినా కాంబినేషన్గా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి, దేనికి తగ్గవు. మరి నచ్చినట్లయితే ట్రై చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.